వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. నేనైతే ప్రస్తుతానికి డల్హౌసీలో ఉన్న పంచ్పులా అనే ప్లేస్ దగ్గర ఉన్నాను. సో ఈ ప్లేస్ ఏంటి, దీని హిస్టరీ ఏంటి, డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మేము మిడ్ కానిఫర్ అన్న కాటేజ్ లో స్టే చేసాం కదండి, అదైతే చెక్అవుట్ అయిపోయాము. అక్కడ నుంచి మళ్ళీ ఒక లగ్జూరియస్ హోటల్ కి అయితే వచ్చామండి. సో చాలా చాలా బాగున్నది. సో ఎంత హడావిడి అని అంటే ఇంకా వచ్చి చెక్ ఇన్ అయిపోయి వెంటనే అందరం ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మేము ఎక్కడైతే స్టే చేసామో దాని కంప్లీట్ డీటెయిల్స్ ముందు వీడియోస్ లో వస్తాయి. ప్రస్తుతానికి ఇప్పుడైతే టైం 2 అవుతుందండి, అంతేనా? 2 అవుతుంది. సో డల్హౌసీని ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వెళ్తున్నాం. సో టాప్ కి వచ్చేసామండి, ఆల్మోస్ట్ ఇంకా పైన 3rd ఫ్లోర్ లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అలాగే చాలా చల్లగా కూడా ఉందండి. కింద మీరు ఏదైతే చూస్తున్నారో ఒకటి కిడ్స్ ప్లే ఏరియా, అలాగే ఒకటి లాంజ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎటు చూసినా కోనిఫర్ ఫారెస్ట్. సో ఇది ఒక కేఫ్ కఫే ఒకటి. ఈ 3rd ఫ్లోర్ లోనే కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉన్నది. రండి. ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. సో లాస్ట్ వీడియోలో మీరు చూసారు, మేము స్టే చేసిన కాటేజ్ వెకేట్ చేసి మళ్ళీ మేము కొత్త హోటల్కి అయితే వచ్చాము. చెక్ ఇన్ అయిపోయాము. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మేము అందరం ఫ్రెష్ అయిపోయామండి చక్కగా. డే వేస్ట్ చేయకూడదు కదా, సో బయటికి వెళ్దాము అని చెప్పి బయలుదేరాము. అయితే రిచి క్రిసి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చెక్ ఇన్ అవుతున్న టైంలోనే ప్లే ఏరియాస్ అయితే చూసుకున్నారు. ఇంకా చూసిన తర్వాత ఇంకా క్షమిస్తారా చెప్పండి? అసలు ఇంకా వాళ్ళని ఎంత మనం వంకలు చెప్పి సాకులు చెప్పి స్కిప్ కొడదాం అన్న కూడా జరిగే పనే కాదు. సో ఉండిపోదాం, బయటకు వెళ్ళొద్దు, ఉండిపోదాం అని అంటున్నారు. సో అలాగైతే మొత్తం దొరికిపోతాం కదా, రోజు వేస్ట్ అయిపోద్ది. అందుకనే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారన్నట్టు కొంతసేపు ప్లే ఏరియాలో వాళ్ళని ఆడించి సో కొంతసేపు ఆడుకొని బయటకు వెళ్ళొద్దాము, మళ్ళీ నైట్కి ఆడుకోవచ్చని ఒక ఒప్పందానికి అయితే వచ్చి మేము ఇండోర్లో కొంతసేపు అలాగే అవుట్డోర్లో కొంతసేపు అయితే మేము వాళ్ళతో అదిగోండి ఎలా ఆడుకోవడం జరిగింది. సో మేము ఇలా ఫ్యామిలీగా ట్రావెల్ చేయడం మీకు ఇష్టమని అయినట్టయితే కింద కమెంట్స్లో ట్రిప్ అని కమెంట్ చేయండి. అలాగే మా ఫ్యామిలీ నచ్చితే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. దానికన్నా ముందు ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల చాలా మందికి సజెస్ట్ అవుతుంది. అలాగే మీరు ఏ లొకేషన్ నుంచి మా వీడియోస్ చూస్తున్నారో కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. అవి చూసి మేము చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం. బయలుదేరామండి మేము. మా హోటల్ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో ఈ రోజు కొన్ని ప్లేసెస్ చూస్తాం, ఎందుకంటే టైం వచ్చి 2:45 అయిపోయింది ఆల్రెడీ. సో 2:45 అయిపోతుంది, తొందరగా చీకటి పడిపోతుంది. సో దగ్గరలో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అవి ఈ రోజు అయితే కవర్ చేయబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సో ప్రస్తుతానికి మేమైతే పంచ్పులా ప్లేస్ లో ఉన్నామండి. పంచ్పులా అని అంట ఈ ప్లేస్ నేమ్. అంటే 5 దారులు, అంటే ఒకే ప్లేస్ నుంచి ఆ వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంటది. సో మేము గూగుల్ చేసినప్పుడు ఇక్కడ 5 వాటర్ అలా కారుతుంటది, అక్కడ 5 బ్రిడ్జెస్ కట్టారు అని. ఇక్కడ ఏం లేదు, ఒక స్టాచ్యూ మాత్రం కట్టారు. బట్ ఈ ప్లేస్ అయితే చాలా బాగున్నదండి. చిన్న ప్లేస్ కానీ షాపింగ్ కి, ఫుడ్ కి సో చాలా బాగుంది. సో టెంపరేచర్స్ చూడండి ఎలా ఉన్నాయంటే ఫోటో ఎదిరిపోదు. హెడ్ దగ్గర అవి ఉడా సక్తే హో, ఇసరే పైకి. నూరా ఇదే ఫ్యాన్ టైల్స్ అంటారు ఇట్లా. మేము పంచ్పులా దగ్గర ఉన్నామని చెప్పాం కదండి. సో ఇక్కడైతే ఒక చిన్న హోటల్ అనమాట. సో మేము ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. అతను ఈ ప్లేస్ ఒక హిస్టరీ అయితే మాకు చెప్పాడండి, అంటే ఫ్యాక్ట్స్. సో ఒకసారి అతను ఏం చెప్తున్నాడో విన్నా, నేను తర్వాత మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను ఒకవేళ అవసరం అయితే. భయ్యా బోలియే एक बार। पहले मैडम अंग्रेजों के टाइम में यहाँ पे 5 पुल हुआ करते थे नाला क्रॉस करने के लिए, तो वो अब निकाल दिए हुए हैं। जैसे रोड वगैरह बन गया तो नाम रह गया हुआ 5 पुल। बाकी यहाँ ऊपर वाटरफॉल है,
ट्रैक होता गंजी पहाड़ी का, नीचे अजीत सिंह जी का स्मारक है, बस यही है यहाँ पे। ఓకే థ్యాంక్ యూ पुला माने क्या है पुला? బ్రిడ్జ్ 5 ब्रिजेस सर, 5 ब्रिजेस। సో బ్రిటిష్ వాళ్ళు ఉండే కాలంలో ఇక్కడ పైనుంచి వాటర్ ఫాల్ ఐ మీన్ దారుల్లో ఉంటాయి కదండి. సో అలా దారులు కారుతున్నప్పుడు 5 బ్రిడ్జ్లు ఉండేవంటండి, అది కూడా చెక్కతో. సో చెక్కతో కట్టిన బ్రిడ్జెస్ అయితే ఇక్కడ ఉండేవంట. సో ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ అయిపోవడం వల్ల ఆ 5 బ్రిడ్జెస్ తీసేశారు. కానీ ఈ ప్లేస్ కి అయితే ఇప్పటికి అదే పేరుతో పిలుస్తున్నారు, పాంచ్ పులా అని. సో మేము కూడా డల్హౌసీలో ప్లేసెస్ టు విజిట్ అన్నప్పుడు పాంచ్ పులా అని సర్చ్ చేసే వచ్చాం. నేను కూడా ఏ ఇమాజినేషన్ తో ఉన్నానంటే ఓ తెగ వాటర్ ఫ్లో అయిపోతూ ఉంటది, 5 బ్రిడ్జెస్ ఒకే దగ్గర ఉంటాయి అని నేను అనుకున్నాను. తీరా చూస్తే ఇదే అన్నారు. సో ఇప్పుడు ఇతను హిస్టరీ చెప్తే మాకు కూడా తెలిసింది. బట్ ఈ స్పాట్ అయితే చాలా హ్యాపెనింగ్ గా ఉంది, అంటే షాపింగ్, ఫుడ్, యాక్టివిటీస్ అలా అన్ని ఉన్నాయి. సో ఈ ప్లేస్ నుంచి ఇంకా అలా పైకి ఎక్కినట్టయితే వాటర్ ఫాల్ కూడా ఉందంట, అలాగే ట్రెక్కింగ్ స్పాట్ కూడా ఉన్నదంట. సో చూడాలి. ప్రస్తుతం మేమైతే ఫుడ్ కోసం అని ఆగాం, నెక్స్ట్ ఇంకా యాక్టివిటీస్ చేయబోతున్నాం. సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము ఒక హోటల్ వికెట్ చేసాం కదండి, కాటేజ్, మిడ్ కానిఫర్ కాటేజ్. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడమేనండి, తర్వాత ఏమీ తినలేదు మేము. సో ఒక రకంగా ఇదే మా లంచ్ అని అనుకోవాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ 3 o'clock 4 అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే అన్నీ ముందే వేసి పెట్టేస్తున్నారండి బేసిక్గా. అంటే పకోడీ అనుకోండి, ఇంకా 60% ఫ్రై చేసి పెట్టేస్తున్నారు. మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు వేడి ఆయిల్లో చేసేస్తున్నారు, ఎందుకంటే చాలా కోల్డ్ ప్లేస్ కదా. పకోడీ కానీ ఇవన్నీ చల్లారిపోతే రాళ్ళులాగా అయిపోతాయి, ఉడకడానికి టైం పడుతుంది. అందుకని ముందు అలా రెడీ చేసి పెట్టుకుంటున్నారు. మనం అడిగినవి ఎంత కావాలో అంత వెయిట్ చూసి వాళ్ళు మనకు ఫ్రై చేసి ఆటోకి ఇస్తున్నారు. ఇక్కడైతే చాలా బాగుంది, ఫుడ్ అయితే చాలా బాగుందండి. మనం వేడివేడి పకోడీ అండి, ఇది ఉల్లిపాయ బంగాళదుంపతో చేసింది. మనమైతే పకోడీ అంటాం, వీళ్ళు పకోరా అంటారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. ముందు వీళ్ళు పకోడీ చేసేస్తున్నారండి. మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు లాస్ట్లో ఒకసారి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసి. ఎప్పుడు మా అందరిది ఒక రూట్ అండి. మేమందరం ఈస్ట్కి వెళ్తాడు, వెస్ట్కి వెళ్తాడు మా చిన్నోడు. చూసారా, అదిగోండి అంటున్నాడు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే. అందరం ఒకటి తినడానికి డిసైడ్ అయితే ఆడొక్కడికే సపరేట్గా ఒకటండి. ఇప్పుడేమో ఫిష్ హెడ్ తింటానంటాడు. మనం వాడికి ఇష్టమని ఫిష్ హెడ్ చేస్తే ఆ రోజు తిన్నంటాడు. లివర్ ఇష్టం అంటాడు, ఆడి కోసమని ఆ రోజు లివర్ ఎక్కువ తెస్తే ఈ రోజు లివర్ తిన్నంటాడు. అంతా మేమందరం బజ్జీలు తింటుంటే వాడికి మాత్రమే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాము. అదంతా డిఫరెంట్ ఐటమ్ అండి బాబు. ఒక మాట ఏంటంటే ఈ ప్లేస్ చాలా ఖాళీగా ఉందండి. ఈవెన్ డల్హౌసీ చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే అసలు డల్హౌసీలోనే స్నోఫాల్ అయిపోద్దంట. బట్ ఈ ఇయర్ స్నోఫాల్ అవ్వట్లేదు. సో అందుకనే టూరిస్ట్ ఎవరు రావట్లేదు, ఎక్కడ చూసినా ఖాళీగా ఉంది. బట్ ఏంటి అంటే మనాలి మీద టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయండి, ఇక్కడ చాలా బీభత్సంగా ఉన్నాయి. అదే మేము మాట్లాడుతుంటే మా నోట్లో పగులు వచ్చేసి ఈ చేతులు అలా ఉన్నది టెంపరేచర్. ఇక్కడ లోకల్స్తో మాట్లాడినప్పుడు మాకు తెలిసింది ఏంటి అంటే డల్హౌసీ స్నోఫాల్ అయితే చాలా బాగుంటుందండి. మేము ఒక రకంగా చెప్పాలి అంటే రాంగ్ టైంలో వచ్చామేమో అని మాకైతే అనిపించింది, ఎందుకంటే అస్సలకి ఎక్కడ టూరిస్ట్ లేరండి. సో అపరాజిత స్టార్టింగ్ నుంచి డల్హౌసీ వెళ్ళాలి అంటే సో అందుకోసం డల్హౌసీ పెట్టుకున్నాము. లేకపోతే మేము డల్హౌసీ పెట్టుకోకపోతే ఇంకా ఫ్రీగా మనాలిలోనే ఒక 2-3 days ఎక్స్ట్రా స్పెండ్ చేద్దాము. బట్ వచ్చేసాము. సో మా డల్హౌసీ ప్లాన్ చేసుకుంటే మాత్రం వింటర్లో కాకుండా కొంచెం వింటర్లో డ్రై టైం కదండి, అంటే చెట్లన్నీ ఏమంటారు ఆకులు రాలిపోయి కొంచెం డ్రైగా ఉంటుంది. సో వెట్ టైంలో అంటే వర్షాలు పడిన తర్వాతనో లేకపోతే వర్షాలు ఇంకా పడుతున్నప్పుడు వస్తే బ్యూటీ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పటికే చెట్ల వల్ల మనాలి కంటే ఎక్కువ చలి ఇక్కడ ఉంది, కాబట్టి మిగతా టైంలో ఎలా ఉంటుందో ఆలోచించండి, చాలా బాగుంటుంది. నేను ఏమేమి తీసుకున్నాను చూడైతే ఈ కత్తి పెన్ను ఇంకా ఈ సీజర్ పెన్ను అన్నీ తీసుకున్నాడా? తీసుకున్నాను. Oh
ప్లేస్ని పంచ్ పులా అంటున్నారండి. అదిగోండి అక్కడ ఉంది పాంచ్ పులా. మనందరికీ తెలుసు పాంచ్ అంటే 5 అని, పులా అంటే బ్రిడ్జెస్ అంట. అంటే 5 బ్రిడ్జిలు అని అర్థం. అంటే ఇప్పుడు కాదు కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితంలో 100 సంవత్సరాలు కాదేమో, మేబీ బ్రిటిషర్స్ టైంలోనేమో ఇక్కడ 5 దారులు పారేవి. అంటే 5 వాటర్ ఫాల్స్, పైన వాటర్ ఫాల్ ఉంది, ఆ వాటర్ ఫాల్ నుంచి వాటర్ వస్తూ 5 దారులుగా ఇలాగ కింద వరకు పారేవి. అయితే ఒకవేళ ఈ పైకి ఎవరైనా వెళ్ళాలి అంటే, ట్రావెల్ చేయాలి అంటే ఈ 5 దారులు దాటుకుని వెళ్ళాలి. అది చాలా కష్టమయ్యేదంట. అందుకని ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కోసం, మనుషులు అటు ఇటు వెళ్ళడం కోసం 5 దారుల మీద 5 బ్రిడ్జిలు కట్టారు. సో 5 బ్రిడ్జిలు కట్టడం వల్ల ఈ ప్లేస్కి పాంచ్ పులా అంటే 5 బ్రిడ్జిలని అర్థం వచ్చేటట్లు ఈ ప్లేస్ నామకరణం చేశారు. దీని హిస్టరీ ఇంకా ఉంది, అక్కడ ఏదో ఉంది, నేను వీలైతే తర్వాత వీడియోలో చెప్తాను, ఈ వీడియోలో చెప్తాను. సో ఇదిగోండి, ఇప్పుడు ఎవరైతే మీరు ఈ విగ్రహం చూస్తున్నారో ఈయన పేరు సర్దార్ అజిత్ సింగ్. ఈయన అంకుల్ ఆఫ్ భగత్ సింగ్ అంట. అంటే మన ఫ్రీడమ్ ఫైటర్ యొక్క అంకుల్ అంటే మావి అవుతారేమో అని నాకు తెలిసి. అయితే ఇక్కడ ఆయన సమాధి చేశారు. ఈయన కూడా ఫ్రీడమ్ ఫైటరేనండి. ఈయన పుట్టింది 1881, చనిపోయింది 1947. కరెక్ట్ గా మన స్వతంత్ర దినోత్సవం రోజు ఆయన చనిపోయారు. ఆయన సమాధి ఉంది. ఈ షేప్ అర్థం మరి నాకు తెలియట్లేదు, ఎందుకు ఈ షేప్లో కట్టారో మరి నాకైతే తెలీదు. వీలైతే మేము గూగుల్ చేసి ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆ పైన ఉండే వాటర్ ఫాలే 5 భాగాలు అయ్యి ఇలా స్ట్రీమ్గా పారేది. 5 స్ట్రీమ్స్ని చేశారు. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్నే పట్టుకుని వెళ్తున్నారండి. ఇక్కడ లోకల్ హోటల్స్కి వాటికి ఇక్కడ వాటరే వాడతారంటే మీరు ఒకసారి ఆ ట్యాంకర్తో వాటర్ పడుతున్నారు చూడొచ్చు. చూశారు కదండి, ఆ ట్యాంకర్స్తో వాటర్ పైనుంచి వచ్చిన వాటర్ని ఎలా పట్టుకుంటున్నారో. అంటే ఇక్కడ వాటర్ పంచ్ పులా అంటే 5 దారులు, దాని మీద బ్రిడ్జ్లు అన్నదానికి ఇదొక నిదర్శనం అండి. అంటే ఎక్కడి నుంచో వాటర్ పట్టుకెళ్ళి వాటిని ఫిల్టర్ చేసుకుని వాడుకుంటున్నారు. అవి లైవ్లో మేము చూసాము. ఇది ఆల్రౌండ్ వ్యూ అండి, ఆ ప్లేస్ వ్యూ. సో పంచ్ పులా అయితే చూసేసామండి. చక్కగా కొంచెం టైం అయితే మేము స్పెండ్ చేసాము అండ్ కొంచెం హిస్టరీ కూడా మేము తెలుసుకున్నాము. కానీ చాలా చలేసేసింది. చూడండి మేము ఎలా ఉన్నామంటే ఇంకా కంప్లీట్ గా కాళ్ళు చేతులు ఇంకా స్పర్శ తెలియలేదు, చాలా చలి. అండ్ మేము మాట్లాడుతుంటే నోట్ల నుంచి పొగలు, మెట్లు కూడా ఎక్కలేకపోయాము, అంత ఎగుపురు వచ్చేసింది అనమాట. బట్ చక్కగా టైం అయితే స్పెండ్ చేసాం. వన్స్ ఇన్ ఎ వేళ ఎక్స్పీరియన్స్ కదా, సో బాగుంది. సో డల్హౌసీలో మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ టు విజిట్ అనేటప్పుడు ఈ చర్చ్ ఒకటి గూగుల్ చేస్తే కనిపిస్తుందండి. సో మేము ప్రస్తుతానికి ఆ చర్చ్ దగ్గర ఉన్నాము. సెయింట్ జాన్స్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, 1863. సో దీని హిస్టరీ కూడా అప్పుడుదేనండి, ఆ బ్రిటిషర్స్ టైంలోదే 1863లో కట్టించారు ఇది. సో ప్రస్తుతానికి అయితే చర్చ్ క్లోజ్ లో ఉన్నది, కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఈ లొకేషన్ ఇలా చూస్తుంటే. దానికంటే ఎక్కువ చలి ఎక్కువ ఉంది. ఎందుకు అలా ఉన్నావు? చలిగా ఉంది, చాలా చలిగా ఉంది. ప్రస్తుతానికి నేనైతే డల్హౌసీలో ఉన్న మాల్ రోడ్ లో ఉన్నానండి. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఫర్ షాపింగ్ అండ్ ఆల్సో స్ట్రీట్ ఫుడ్. సో ఈ రోజు అయితే మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము సపరేట్గా మాల్ రోడ్ మీద ఒక వీడియో చేద్దామని మేము ఆ ఇంట్రో అయితే చేయడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, సో అంత సపరేట్గా వీడియో చేసేంత స్కోప్ ఏమి ఇక్కడ లేదు. జస్ట్ మాల్ రోడ్ అనగానే షిమ్లాను ఊహించుకున్నాము. సో అంత లేదండి, అందుకనే ఆ వీడియోని ఈ వీడియోలో కలిపేసాం. ఈ రోజు ఒక స్వీట్ కొనుక్కొని వెళ్దాం అంటుంది. అవి 40కి 2, 40కి 4 గంటలు. ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్. సో ఈరోజు Jan 17th అండి, రేపు జోషి బర్త్డే Jan 18th. సో ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్.
హాట్ ఇలా గులాబ్ జామున్ చూడడం ఫస్ట్ టైం. 19th ఏమో బ్రిలేటెడ్ హ్యాపీ బర్త్డే డాడీకి. బాగుంది కన్నా హాట్ హాట్ గా. కానీ చూడండి ఎంత జ్యూసీగా ఉన్నదో, ఫ్లఫీగా ఉన్నది, చాలా బాగుంది. వెళ్ళిపోదాం. చూడు కాలుతుందేమో చెప్పు. సాధారణంగా మన వైపు గులాబ్ జామున్లు ఇలాగా వేడివేడిగా సర్వ్ చేయరు కదండి. ఆల్రెడీ ముందే వండేసి అవి సెపరేట్ గా స్వీట్ బాక్స్ లో పెట్టి మనకు అమ్మేస్తారు. అవి పాకం చల్లబడిపోతుంది. కానీ ఇక్కడైతే వేడివేడిగా లైవ్ లో అలాగా మేము టేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది, జ్యూసీగా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఆ చల్ల క్లైమేట్ లో ఇలా వేడివేడిగా ఆ పాకం వేసుకుని తింటుంటే గులాబ్ జామ్ అదిరిపోయిందండి. మీలో ఎవరైనా ఇలాగా హాట్ గులాబ్ జామ్ ట్రై చేస్తే కింద కామెంట్స్ లో తెలియచేయండి. సో నాకైతే చాలా నచ్చిందండి. నేను మ్యాక్సిమం ఎప్పుడన్నా పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు గులాబ్ జామ్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు అది కూడా రీహీట్ చేసిస్తారు. ఇలా లైవ్లో అలాగ ఏమంటారు మూకుడు అంటారా, బేసిన్లో అలా మరుగుతూ తిన్నదాన్ని ఫస్ట్ టైం అండి నేను తినడం. మాకైతే చాలా నచ్చింది. గులాబ్ జామ్ అయిపోయిన తర్వాత అపరాజిత వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. సో నాకైతే షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళతో పాటు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి నేనైతే కొంత షాపింగ్ నేను చేశానండి. సో ఇంకోటి ఏంటంటే ఈ మాల్ రోడ్డు, షిమ్లా అలాగే మనాలి అంత పెద్దగా లేదండి, ఒక్క లైన్ మాత్రమే ఉంది. ఎందుకంటే మరి అంత టూరిస్టులు కూడా పెద్ద రారేమో. ఉన్నా సరే ఎక్కువ ఈ వింటర్ షాపింగ్, అలాగే ఎప్పుడు చూసినా ఆ పిన్నులు ఏమంటారు హెయిర్ బ్యాండ్లు, క్లిప్పులు అవి తప్పించి కొత్తగా ఏమి లేవు. సో నాకైతే షాపింగ్ ఏదైనా కొత్తది కనపడితే అవి కొనాలని అనిపిస్తుంది. సో ప్రతి దగ్గర అయ్యే కనపడితే ఇంకేం కొంటామని నేనైతే వీళ్ళని వదిలేసి నేను బ్యాక్ వచ్చేసాను. సో వీళ్ళైతే కొంచెం సేపు అటు ఇటు తిరిగి విండో షాపింగ్ చేసి వెనక్కి తిరిగి వచ్చారు. ఇదిగోండి నేనైతే వెనక్కి వెళ్ళిపోతున్నాను. సో నేనేం షాపింగ్ చేశానో మీరు చూద్దరు కానీ రండి. మేము హోటల్ ITC 14లో ఉన్నాం కదండి. సో ప్రాబ్లం ఏంటంటే హోటల్ అయితే తీసుకున్నాము, కానీ మళ్ళీ ఫుడ్కి నైట్కి బయటికి రావాలి అంటే మాకు వచ్చేలాగేం అనిపించట్లేదు. ఎందుకంటే చాలా చలి ఉంది. ఫుడ్ కోసం రెడీ అయ్యి రావాలంటే అంత మాకు అనిపించట్లేదు. అలాగని మా హోటల్లో తిందామంటే చాలా ప్రైస్ ఎక్కువ. కనీసం మేము అందరం తినాలంటే ఒక 4-5 వేలు అయిపోతుంది ఫుడ్కి. సో అందుకే నేను ఏం చేసామంటే రేపు ఎలాగో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఫుల్గా కొడతాం. అందుకనే మ్యాగీలు అంటే హాట్ వాటర్ వేసుకొని, కప్ నూడిల్స్ అంటారు కదా, హాట్ వాటర్ వేసుకుని చేసుకునే మ్యాగీలు, మూంగ్ దాల్, అలాగే ఇంకేంటి చిప్స్, రియల్ ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ తీసుకున్నామండి. మిల్క్ కెటిల్లో టీ చేసేసుకుందామని. సో ఇంకా వెళ్ళిపోతాం, ఇంకా బయట ఉండలేము. ఇంకేమైనా ఫ్రూట్స్ ఏమైనా దొరుకుతాయేమో అని ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాము. బట్ ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఊటీలో అయితే మంచి ఫ్రూట్స్ అవి కనిపించాయండి, ఇక్కడ ఏంటో అసలుకి ఏమీ కనిపించట్లే. ఇప్పుడు చూడండి వంకాయలు ఎంతెంత ఉన్నాయో, చాలా పెద్దవి, చాలా పెద్ద వంకాయలు. వంకాయ సరిపోదు. ఇంకోటి ఏంటంటే క్యాబేజ్ చాలా ఫ్రెష్ అండి. ఈ ఆకులన్నీ ఒలిచేస్తే లోపల మన క్యాబేజ్ వస్తుంది. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి క్యాబేజ్. సో నేను ఇప్పుడున్న ప్లేస్ ని గాంధీ చౌక్ అంటారండి. సో దానికి ఏమంటారు, సింబాలిక్ గానే ఈ స్టాచ్యూ, గాంధీ గారి స్టాచ్యూ. సో ఇక్కడ నుంచి గాంధీ చౌక్ అని అంటారు, దాన్ని మాల్ రోడ్ అని కూడా అంటారు. జస్ట్ ఒక 300 మీటర్స్ రేడియస్ లో ఉంటది చిన్న షాపింగ్ మాల్, చాలా చిన్నది. సో మేమైతే చక్కగా ఎంజాయ్ చేసాం, కావాల్సిన సరుకులు కొనుక్కున్నాం. నేనైతే ఖాదీ సిల్క్ శారీ కొన్నాను. సో మాల్ రోడ్ డల్హౌసీ అండి. సో ఇందులో ఫేమస్ ఈ కఫే డల్హౌసీ. సో లోపల ఏముందో చూద్దాం రండి. గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ కఫే డల్హౌసీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ టు విజిట్ అని వచ్చిందండి. సో ఎలా ఉంటుందా అని చెప్పి మేము చూసాము. ఇది మాల్ రోడ్లోనే ఉంటుంది. సో మేము లోపల ఎలా ఉంటుందా ఒకసారి చూద్దామని చెప్పి ట్రై చేసామన్నమాట. కానీ ఇక్కడ జస్ట్ చూసే వచ్చేసాము. రేపు నైట్ మాత్రం డిన్నర్ అయితే మేము ఇక్కడ ఎంజాయ్ చేసామండి. సో ఎలా ఎంజాయ్ చేసామో, ఏం ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసామో మీకు ఆ వీడియోలో వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. అలాగే ఇందాక గులాబ్ జామున్ తిన్నాం కదండి, ఆ గులాబ్ జామున్ కూడా ప్యాక్ చేయించుకున్నాము హోటల్లో తిందామని.
ఇంకా బయటకు రాకూడదని మాత్రం డిసైడ్ అయ్యాము. అందుకనే త్వరగా వెళ్ళిపోతున్నాము. అండ్ మా కార్ ఏమో కిందన ఉంది. కార్ దగ్గరికేనా? టైం వచ్చేసి నాకు తెలిసి 6:37 అవుతుంది. 8 అవుతుందా? 8కి కాఫీ తాగుతున్నాం. ఒక రకంగా బయట బెదర్ నుంచి అయితే తప్పించేసుకున్నాం అండి. నిజమే, హారబుల్. అంటే మీరు ఇదే ఫస్ట్ టైం మమ్మల్ని జర్కిన్స్ లో, గ్లౌస్ లో, సాక్స్ లో, టోపీల్లో చూడకపోవడం. బయట అయితే ఇలా చాలా ఫ్రీగా లేం అసలు. మనాలి కంటే ఎక్కువ ఉంది ఇక్కడ డల్హౌసీలో. సో హాట్ కాఫీ చేసుకున్నాం. ఎలా అంటే పాల ప్యాకెట్ తెచ్చుకొని ఆ పాల ప్యాకెట్ ని దాంట్లో కెటిల్లో వేసి, హాట్ వాటర్ కెటిల్ ఇస్తారు కదా, మరగబెట్టి కాఫీ చేసుకున్నాం. బయటకు కూడా వెళ్ళాం. ఫుడ్ కూడా ఇక్కడే అది చూపెడతాం ఎలాగో ఎలా మేనేజ్ చేసామో అని. ఇప్పుడు ఆడుకోవడానికి we go for playing. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసిన తర్వాత కొంచెం టైం అయితే మళ్ళీ ఇండోర్ గేమ్స్ ఆడుకున్నామండి. అంటే పిల్లల కోసం. మాకైతే అలా పడుకోవాలని ఉంది, కానీ మరి వాళ్ళిద్దరినే విడిచిపెట్టేలేం. అలాగని షనాను వదిలేస్తే ఆయన్ని పిచ్చెక్కిచ్చేస్తారు. కాబట్టి అందరం ఇంకా గుంపుగా వచ్చేసి 1 అవర్, అంటే మాకు కూడా కొంచెం చెమటలు పట్టాయి. సో రిలాక్స్ అయ్యాం మేము కూడా. సో 1 అవర్ అలాగ మేము ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ అయిపోయాం. సో వాళ్ళు గేమ్ ఆడుకుంటారండి. చూడండి, అదిగోండి. వెరీ గుడ్. ఇప్పుడు వరకు నాది అయ్యింది గేమ్, ఇప్పుడు వాళ్ళ టీము. ఇంత చలిలో చక్కగా ఒక 1 అవర్ ఇండోర్ గేమ్ ఆడుకున్నారండి. లేకపోతే ఈ 1 అవర్ రూమ్ లో ఇలా ఎలా మేనేజ్ చేయాలా అని అనుకున్నాము. చక్కగా ఆడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రూమ్ కి వెళ్ళిపోతున్నాం. తినేసి పడుకోవాలి, ఫుడ్ తినేసి. ఫుడ్ ఏంటో బాగా ఎంజాయ్ చేశారా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. మరి మాకేంటి డాడీ? డిన్నర్ టైం అండి. సో టైం వచ్చి 9:30, 9:40 అలా అవుతుంది. కప్ నూడిల్స్ హాట్ వాటర్ లో వేసుకొని చక్కగా ఇలా కానిచ్చేస్తున్నాము. ఎందుకు? ముందే మధ్యాహ్నం తెచ్చుకున్న గులాబ్ జామ్ కొట్టేసాం. ఎందుకు అని అంటే ఏం చెప్తామండి. ఎందుకంటే బయట చాలా చలి ఉందండి. సో బయటికి వెళ్ళడానికి మాకైతే ఇష్టం లేదు. ఇక్కడ తిందాము అంటే మీరు మమ్మల్ని చూస్తున్నారు, జర్కిన్స్ లేవు, హ్యాండ్ గ్లౌస్ లేవు, సాక్స్ లేవు, చక్కగా వెచ్చగా ఉన్నాము. మాకు ఇంకా బయటికి వెళ్ళాలనిపించలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2:30, 3 o'clock మాకు అన్ని నోట్ల నుంచి పొగలు వచ్చేసి చేతులు కాళ్ళు స్పర్శ తెలియలేరు, అంత చలి ఉన్నది. ఇంకా 9 గంటలకి భోజనానికి వెళ్తే ఎలా ఉంటుందో మాకు అర్థమైపోయింది. సో అలాగని హోటల్లో తిందాము అంటే నాకు తెలిసి ఇక్కడ భోజనం చేస్తే 4,000 అలా అయిపోతుంది మాకు. జస్ట్ ఆర్డర్ పెట్టుకున్నా సరే, జస్ట్ బఫేకి వెళ్ళకపోయినా ఆర్డర్ పెట్టుకున్నా అంత వేస్ట్ అనిపించింది. ఎందుకంటే మేము 3 o'clockకే లంచ్ చేసాము. సో ఏం చేసామంటే తెలివిగా వచ్చేటప్పుడే మ్యాగీలు కొనుక్కొచ్చాం, కప్ మ్యాగీలు. ఇక్కడ ఎలాగో హాట్ వాటర్ ఉంటుంది, మిల్క్ ప్యాకెట్ కూడా కొనుక్కొచ్చుకున్నాం. మిల్క్ ని కెటిల్లో హాట్ చేసి కాఫీ చేసుకున్నాం. ఇప్పుడు హాట్ వాటర్ తో మ్యాగీ చేసుకున్నాం. హాట్ వాటర్ తో మ్యాగీ చేసుకుని తినేస్తున్నాం. అంటే ఈ నైట్ అవగొచ్చాం అనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫుల్గా కొట్టేయచ్చు. మళ్ళీ రేపు మధ్యాహ్నం ఎక్కడో తినేస్తాం. రేపు నైట్కి వీలైతే బయటకు వెళ్తాం, లేకపోతే మళ్ళీ ఇలాగే. ఒక్కొక్కరిది అవుతుందండి. నేను హాట్ వాటర్ అవ్వాలి, నిండాలి కదా, ఒక్కొక్కరిది అవుతుంది. బయట వెదర్ ఎలా ఉందంటే వాటర్ వేడెక్కింది అని అనుకుంటున్నాము, కానీ తాగేటప్పటికి గోరువెచ్చగా అయిపోతుంది. సో అది
బాగానే ఉందా కన్నా? తెచ్చారా? ఏం తింటున్నారా? కారం. ఇంకొంచెం కారం ఉంటే బాగుంటది. ఒక్క 3 రోజులు ఆగు. కారమే కారం కదా. అంటే వాళ్ళ మేకలు కూడా బాగున్నాయి, మనాలి వాళ్ళ మేకలు. సో చక్కగా మ్యాగీ అయితే తినేసామండి. తినేసి మళ్ళీ చక్కగా కొంతసేపు అలా టైం స్పెండ్ చేసాము. ఇప్పుడైతే ఇంకా పడుకుని పోతున్నాము. ఆల్ టయర్డ్, అందరికన్నా జోషి ఎక్కువ టయర్డ్. సో ముందే బెడ్ ఎక్కిసాడు అనమాట. సో మళ్ళీ ఇక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాం. సో మళ్ళీ రేపు మార్నింగ్ నెక్స్ట్ వీడియోతో కంటిన్యూ చేస్తాం. సో టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. Good night.